సున్నితంగా నన్ను చెప్పాలి. ముఖం మీద చెప్పినా కొంచెం బాధపడి తర్వాత ఓకే అని లేదు, కూర్చోబెట్టి చెప్పి ఇది కాదు ఈ తర్వాత కాబట్టి నెక్స్ట్ ఏది అది కరువైంది. ఇలా కరువైంది పైసలో పదవులో కాదు. బీఆర్ఎస్ పార్టీలో జస్ట్ మానవ సంబంధాలను అందరికీ తెలిసినా ఇలా పిల్లి మెడలో గంట వరకు కట్టాలంటే ఆ గంట కడతానికి భయపడే ఇవన్నీ జరిగింది. రైట్. బట్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు మేయర్గా, ఆ తర్వాత కూడా ఆయనతో కంటిన్యూ అయిన ఏకైక వ్యక్తి, మేయర్గా, మాజీ మేయర్గా పార్టీని ఆయనను అంటుపెట్టుకుని ఉన్న వ్యక్తి. మీరు పార్టీ మారాలి అనుకొని డెసిషన్ తీసుకున్న తర్వాత నిన్న కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకొని రేవంత్ పక్కన నిల్చొని ఫోటోలు దిగిన తర్వాత ఏ క్వశ్చన్ అనిపించలేదా? కేటీఆర్ గారికి వెన్నుపోటు పొడిచాను నేను, కేటీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి నేను బయటకు వచ్చాను అని. అయితే వెన్నుపోటు అనేది ఎక్కడ ఉంటుందంటే మన మీదనే డిపెండ్ అయ్యి మనం డ్రైవ్ చేస్తున్నాం కార్లో కూర్చొని, అవతల వ్యక్తికి డ్రైవ్ రాదు, మనం డ్రైవర్ పొజిషన్లో ఉండి అర్ధాంతరంగా ఏదో సినిమాలో నాకేదో ఆఫర్ వచ్చిందని దిగి వెళ్ళిపోతే అది వెన్నుపోటు పడిచినట్టు అవుతుంది. ఇవాళ నేను చేసే డ్రైవింగ్ స్థానంలో 3 సార్లు ముగ్గురిని తీసుకొచ్చి కూర్చోబెట్టిర్రు. ఇదా వెన్నుపోటు? అదే నాకు అర్థం కాలేదు. ఇవాళ నేను డ్రైవ్ చేస్తున్నావు, నేను ఇంకా బెస్ట్ డ్రైవ్ చేస్తాను, నాకు ఇంకేమైనా ప్రమోషన్ ఇస్తే అని అంటే ఓకే అన్నాక నీకు సందర్భం రాలే, నీకు అవకాశం రాలే, వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నావు అని పెడితే కూడా ఆ వెన్నుపోట్లే భరించినాం. ఇవాళ ఇంకొంతమంది ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, ఇవాళ కేటీఆర్ గారు పార్టీ అధిష్టానం అంతా దగ్గర ఉంటుంది కదా, కలిసే అవకాశాలు మానవ సంబంధాలు నీకు తక్కువైనాయని కూడా అడగొచ్చు ఎవరన్నా. ఎందుకంటే సోషల్ మీడియా సన్నాసులు ఉంటారు కదా కామెంట్లు చేసేటోళ్ళకు, అది కూడా చెప్తున్నా. నేను బొంతు రామ్మోహన్ ఉంటాడు ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడు. ఇలా అధిష్టానానికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఇలా పార్టీ అధిష్టానానికి అందరికీ నేను దగ్గరగా ఉంటా, కానీ నా మీద కూడా కొంత 100 మంది 1000 మంది ఈవెందో మినిస్టర్ల కాంచి కార్యకర్త వరకు అరే కలిసే అవకాశం ఉందా, మాట్లాడే అవకాశం ఈ బాధ ఉంది అని చెప్తే ఇవాళ కన్వే చేసే పరిస్థితి లేకుంటుంది. నేనొక్కని నా బాధే కాదు, ఇలా మానవ సంబంధాలు నా ఒక్కలకు కరువైన కాదు. ఇవాళ దాన్ని ఒక లీడర్గా ఉన్నప్పుడు, ఒక గ్రామంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన బాధ మనం విని నేను ఇది చేయలేం, ఇది చేస్తాం, ఈ 4 విషయాలు తెచ్చి ఇది చేయలేము అని చెప్తే అదే విషయం అక్కడ కింద పోయి కన్వే చేసుకోవాలి. ఇలా సర్పంచ్ ముచ్చటే వినే పరిస్థితి లేదనుకో, నేను అతని కింద వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. నేను ఈ రకంగా ఇలా బొద్దురామ్మోహన్ రోజు ఎప్పుడు ఎత్తే ఎమ్మటే ఉండేదంటే ఎమ్మటే ఉన్నంత మాత్రాన ప్రతి ముచ్చట, ప్రతి సమస్య, ప్రతి ఒక్కరు మాకు చెప్పింది అక్కడ చెప్పే అవకాశం సందర్భం రాదు. ఇలా 100 మందికి అవకాశం లేకపోవచ్చు, ఆ 100 మందిని క్రోడీకరించి మేము పోయి చెప్పినప్పుడు ఇది అయిద్ది, ఇది కాదు, ఇది పక్క పెట్టి తర్వాత అయిద్ది అని మనం చెప్పగలిగితే వాళ్ళకు కూడా మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అంటే కొంత మీకే తక్కువైందా, మీరు ఏంటంటే ఎమ్మటి ఉన్నంత మాత్రాన ఇలా దూరం నుంచి వచ్చేవాడు తను వచ్చి 1 నిమిషం అనగానే టైం ఇస్తారు, పక్కనే ఉంటే నువ్వు ఉంటావు కదా తర్వాత మాట్లాడదాలే అంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ విషయం తెలియక రోజు ఎమ్మటే ఉంటావు కదా అంటే ఎమ్మటే ఉన్నంత మాత్రాన అన్ని ముచ్చట అన్ని ఇనే సందర్భం రాదు. కొత్తగా వచ్చే వాళ్ళకే అవకాశం ఇప్పించేది అది అందరికి కూడా తెలుసు, కార్యకర్తలకు తెలుసు, కార్యకర్త కానులకు తెలుసు, లేకపోతే అఫీషియల్స్ తెలుసు, అధికారులు చాలా మంది చాలా ఇష్యూల మీద వచ్చేది. వాళ్ళందరికీ కూడా ఎంతసేపటికి వాళ్ళ సమస్య దూరం నుంచి వస్తారని కల్పించే ప్రయత్నమే చేసేది. మల్లారెడ్డి గారికి మీకు ఎక్కడ చెడింది? ఎందుకు ఆ స్థాయిలో శత్రువులుగా మారిపోయారు? ఎందుకు మిమ్మల్ని తొక్కాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నారని మీరు భావించారు? నాకు టీఆర్ఎస్ పార్టీలో మీరు కోరుకున్న సీట్లు మీకు ఇవ్వకుండా మీ భార్యకి దక్కాల్సిన గౌరవం పార్టీలో దక్కలేదు కాబట్టి ఆ కుటుంబానికి ఎక్కువగా ప్రయారిటీ ఉందని మీరు ఇలా బరస్ట్ అవుతూ ఉన్నారా? నేను ఒకటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో రకరకాల ప్లేసులు అవకాశాలు ఉంటాయి. దీంట్లో ఒక మల్లారెడ్డి నాకేదో శత్రుత్వం, మల్లారెడ్డితో నాకు శత్రుత్వం, ఆయనతో నాకు సంబంధించిందో, వారికి సంబంధించిందో, నా దోస్తుకు సంబంధించిందో, ఈయన గుంజుకుంటా ఆయన గుంజుకుంటా నేను చెప్తలే. బొంతు రామ్మోహన్ హైదరాబాద్ నగరంలో అంతటా తెలుసు. నేను హైదరాబాద్ మేయర్గా, ఉద్యమకారునిగా మొత్తం కూడా నేను సర్వీస్ చేసిన. ఇలా కరీంనగర్ పోయిందనుకో, అక్కడ నేను ఉద్యమ నాయకునిగా పనిచేసిన తప్పితే నేను అక్కడ డెవలప్మెంట్లో లేను. ఇటు పక్క మహబూబ్నగర్లో పోతే అక్కడ నేను డెవలప్మెంట్లో లేను, పార్టీ డెవలప్మెంట్లో ఉన్నాను, ఉద్యమంలో ఉన్నాను. ఇలా హైదరాబాద్ నగరంలో రకరకాల ఒక దగ్గర కాబట్టి ఇంకో దగ్గర అకామిడేట్ చేయమని అడిగినాం. ఇవాళ ఎవరితో శత్రుత్వం ఉంది ఎవరితో లేదు అనేది నేను పర్టికులర్గా నాకు ఇంకొక ఆయనతో ఉంది ఇంకొక ఆయనతో లేదు అని నేను చెప్తలేదు. నాకు పార్టీలో ఎవరితోటి పర్సనల్గా గొడవలు కానీ
బట్ మిమ్మల్ని తొక్కుతుంది మల్లారెడ్డి అని పదే పదే మీ అనుచరుల దగ్గర మీరు ఎందుకు చెప్పుకోవాలి? నేను ఏమంటానంటే నేను ఎవరు దొక్కుతున్నారని చెప్పలేదు. తొక్కేవాడికి ఇవాళ తుపాకీ ఇచ్చేవాడు ఎవరైతుండో తుపాకీ ఇచ్చినాక ఉన్నతాధికారి ఇస్తే కింద ఉన్న అధికారులు కింద ఉన్న సిబ్బందో దానికి ఏం పెట్టి కాలుస్తారు. ఇవాళ ఎవరు ఏం పెట్టి కాలుతున్నారు అనేది కాదు, వ్యవస్థలో అవకాశాలు ఇచ్చేటప్పుడు ఇవాళ ఎవరికి ఇచ్చినాం, ఇంకా ఆల్టర్నేటివ్ ఎవరికి ఇవ్వాలి, ఇంకా ఎవరు కష్టపడాలి, ఇంకెవరికి ఇస్తే మైలేజ్ వస్తుంది, ఇంకెవరికి ఇస్తే పార్టీ పటిష్టమైంది, ఇంకెవరికి ఇస్తే ప్రభుత్వం బదనంగా ఉంటుంది, ఈ రకంగా ఆలోచించి చేస్తే ఇవన్నీ రావనేది. ఇవాళ ఇచ్చిన వారికే అవకాశం ఇవ్వకూడదని ఇవాళ యొక్క హైదరాబాద్ నగరం గురించి చెప్తలే, వేరే దగ్గర కూడా ఇంకా పార్టీ గురించి కష్టపడ్డ వాళ్ళు, పార్టీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు, లేకపోతే పార్టీ వాళ్ళకి అవకాశంతో పార్టీకి ఇమేజ్ వచ్చే వాళ్ళు, పార్టీకి ఇంకో రకంగా ఉపయోగపడే వాళ్ళు ఇట్లా చాలా మంది ఉంటారు. కాబట్టి ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి, ఇచ్చిన కుటుంబాలకే ఇచ్చి, ఇంకో కాడు ఇచ్చి ఇది ఇబ్బంది పడొద్దు అనేది. ఇలా దళితుల్లో కానీ, గిరిజనులలో కానీ, బీసీలలో కానీ, ఓసీలలో కానీ నేనేమంటానంటే పార్టీ ఒకసారి పదవి ఇచ్చినావు, ఓకే నీకు ఇచ్చినావు, నన్ను ఆగమంటే నేను 3 ఏళ్ళ దాకా ఆగినా, ఇంకా 2 ఏళ్ళు ఆగమంటే ఇంకా కూడా ఆగుతాం. ఇలా పార్టీ అధికారం రాగానే నాకన్నా నేను ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నత పదవుల్లోకి వెళ్ళిపోయారు. మరి దాంతో నేనేం ఏడవలేదు, కొంచెం బాధపడ్డాం, అరే మనకు అవకాశం రాలేదని వస్తుంది అని ఆగినాం. 3 ఏళ్ళ కంచి మేయర్ పదవి అయిపోతే కూడా ఆగినాం, ఇంకా 2 ఏళ్ళు కూడా ఆగుతాం. కానీ నేను ఏమంటానంటే ఓకే నాకన్నా బెస్ట్, కనీసం నాకు సరిసమానం ఉన్న వాళ్ళు, లేకపోతే నాకన్నా ఇంకా కొంచెం ఏదైనా అదే లైన్లో బాగా మనకు కష్టపడి పనిచేసిన వాళ్ళకో ఏదో ఈక్వేషన్లను, ఓ క్యాస్ట్ ఈక్వేషన్లను, ఏదో ఈక్వేషన్ ఇస్తున్నా అర్థం చేసుకుంటాం. ఉప్పల్ టికెట్ రాకుండా అడ్డుకున్నది మల్లారెడ్డి అని చెప్పి పదే పదే మీ అనుచరులు చెప్పారు, నిజమా కాదా? ఈయన అడ్డుకున్నాడు ఆయన అడ్డుకున్నాడు నేను ఏమి ఇది చేస్తాను. అప్రస్తుతం కొన్ని వస్తాయి, వెనక ముందు అన్ని బయటపడ్డప్పుడు అన్ని సమాధానాలు వాటి అన్నిటికవే ఏదైతే ఉంటాయి. ఇలా ఉప్పల్ టికెట్ ఒకటనో, మల్కాగిరి పార్లమెంట్ ఒకటనో, సికింద్రాబాద్ అనో, హైదరాబాద్ అనో, చేవాలనో ఇవన్నీ కాదు. డెఫినెట్గా దొంగ గుమ్మడికాయలు దొంగ బుధాలు చూసుకునే సందర్భం ఉంటుంది. మాట్లాడినప్పుడు ఎవరు ఏం మాట్లాడినా ఏం చేస్తే దానికి సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఒకటే ఏంటంటే న్యాయం జరగాలి. ఇప్పుడు ఎన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక ఎన్ఎస్ఏ లీడర్కు, ఒక యూత్ కాంగ్రెస్లో పనిచేసిన లీడర్కు అవకాశం ఇచ్చారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇవ్వలేదా అంటే ఇచ్చిర్రు. ఇలా ఒకసారి ఇచ్చినాం, రెండోసారి కూడా అతనే ఇవ్వద్దు. ఇంకో 5 ఏళ్ళలో ఇంకో యూత్ కాంగ్రెస్ లీడర్ వస్తాడు, ఇంకో ఎన్ఎస్ఏ లీడర్ వస్తాడు, ఇంకోరు వస్తారు. దానికి నీ వంతు అయిపోయింది, నీ వంతు మళ్ళీ ఏదైనా నువ్వు బాగా గట్టిగా పనిచేస్తే మళ్ళీ ఇస్తాను. ఇలా మనకు ఒరిస్సాలో చూస్తే నవీన్ పట్నాయక్ ఉంటాడు, అర్ధాంతరంగా సగం మంది క్యాబినెట్ కాల్ చేస్తారు. ఆయన కాల్ చేసి మీరు ఈ 3 ఏళ్ళు మీరు మళ్ళీ పనిచేయండి, మళ్ళీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ మీకు ఏదైనా అవకాశం ఇస్తారు. నిర్దాక్షిణ్యంగా సగం తీసేస్తారు. దాదాపు మనకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ గవర్నమెంట్ ఉంటుంది, మనం చూస్తున్నాం. అట్లా నేను ఏమంటున్నాడు, అవకాశం ఇచ్చిన వాళ్ళకే ఇవ్వడం వల్ల దానికి ఎందుకు సంకేతం లేదు? ఇంకా నీ టర్మ్ రాలేదంటే నా లెక్క నేను కాదు, ఇంకా చాలా మంది కూడా రెడీ ఉన్నాం. ఒకటేంటంటే కూర్చోబెట్టి మాట్లాడితే ఇలా బీఆర్ఎస్ పార్టీలో కరువైందే అది మానవ సంబంధాలు కరువవడం అనేది కొన్ని లక్షల కోట్ల విలువైంది. అది ఇలా గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్త వరకు, లీడర్ వరకు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య మానవ సంబంధాలే. మానవ సంబంధాలను బొంతు రామ్మోహన్ అంటున్నారు, కానీ అక్కడ కనిపించకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న 2 ఆస్పెక్ట్స్లో ఒకటి ఒక ఎంపీ సీటు కోరుకున్నారు, దానికి ఆయన పెట్టవలసిన ఆర్థికంగా ఆయన పెట్టవలసిన ఫిగర్ 100 కోట్లు, అవి ఇచ్చుకోలేక పార్టీ మారారు. లేదు అంటే బీఆర్ఎస్లో ఆయన అనుకున్న స్థానాన్ని డిలే చేశారు కేటీఆర్, అందుకే ఆయన పార్టీ మారారు. ఈ 2 విషయాలపైన మీ క్లారిటీ ఏంటి? ఒకటేంటంటే పైసలు పెడితేనే గెలుస్తాయి అనుకుంటే అంత గొప్పగా పెట్టని పార్టీలన్నీ కూడా గెలిచేయమన్నా. ఇలా 100 కోట్లు పెట్టినా గెలవలేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.